ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఇన్ని రోజులు మొబైల్ ఆఫ్ చేసి కొంచెం నేను వేరే పని మీద ఉండటం వల్ల మొబైల్ ఆన్లో లేదు. ఇప్పుడు కూడా వీడియో బయట ఎందుకు పెడుతున్నానంటే నేను మొబైల్ ఇవాళే నా దగ్గరికి వచ్చింది. నేను కొంచెం బై హ్యాండ్ క్యాష్ పని మీద వెళ్ళటం వల్ల ఈ మొబైల్ ఉంటే ఇబ్బంది అని చెప్పి ఆ మొబైల్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంచాను. నాకు అక్కడ పని అవ్వలేదు. సరే నేను వచ్చేసి రీబ్యాక్ అయ్యి అప్పటికి కొత్త నెంబర్ తీసుకుంది, కీప్యాడ్ నెంబర్ కొంతమంది వరకు అందజేయగలిగాను. కేకే ద్వారా వీలున్న టైంలో మాట్లాడగలిగాను. కానీ నేను మోస్ట్లీ ప్రాబ్లీ ఎవరితోనూ ఎక్కువ కాంటాక్ట్ లేను. నేను ఇప్పుడు ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చిందండి. రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి నేను మొబైల్లో అవైలబుల్ ఉంటాను. ప్రతిరోజు నేనే ఒక 10 minutes టైం పెట్టుకుని అందరితోనూ 10 minutes మాట్లాడతాను. నాకు ఏదైనా పేమెంట్ రావాలంటే ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్. నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు, కానీ 100% వస్తాయి. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. నేను ఏదో ఆఫీస్లో స్టాఫ్ను కూడా కొంతమంది తగ్గించానండి. వై బికాజ్ ఏంటంటే వర్క్స్ ఎక్కువ లేవు. అనవసరంగా కూర్చుని వాళ్ళది నాకు బర్త్డేనే ఇప్పుడు పేమెంట్ రాని టైంలో నాకు ఒక పేమెంట్ కూడా రిలీజ్ అవ్వలేదు. కొంతమందికి వరకు ఇన్వెస్టర్లు ఒకళ్ళిద్దరు వచ్చి నాతో పాటు వచ్చి చూసుకుని వాళ్ళు కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. నేనైతే 100% వర్క్స్ ఆఫ్ యానిమేషన్లోనే పెట్టానండి. అంతకు మించి నేను వేరే చోట అక్కడ పెట్టలేదు అమౌంట్. ఏదో నేను మీ అసలు మొత్తం లాస్ అయితే మాత్రంలో లేవండి. అది 100% అష్యూరెన్స్. నాకు పేమెంట్ రాగానే నేను క్లియర్ చేస్తాను. ఏదైనా పేమెంట్ అన్నది స్టార్ట్ అవడానికి ఇంకా 1 month టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. రేపని ఎల్లుండని అవతల నుండి ఉండే ప్రెషర్కి నేను చెప్పాల్సి వస్తుంది. అలా ఇంకొక పోస్ట్పోన్మెంట్ 2-3 రోజులు, వారం రోజుల్లో అయిపోతుందని చెప్పదలుచుకోలేదు. 1 month తర్వాతే ఏదైనా పేమెంట్ స్టార్ట్ అవుతుంది సార్. అప్పటిదాకా ఏ పేమెంట్ స్టార్ట్ అవ్వదు. నేను దానికి తగ్గట్టు నేను సెట్ చేసుకుంటున్నాను. ఏ రకంగా అయినా ఫైట్ చేసి పేమెంట్స్ తీసుకురావడానికి. 100% పేమెంట్స్ అయితే మాత్రం మిస్లీడ్ అయితే అవ్వలేదు. నేను ఇందులో తేడా పడలేదు. నేను ఎక్కడా ఇబ్బంది పడలేదు. రావటం ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తాయి పేమెంట్స్ అయితే మాత్రం. అందులో మాత్రం వేరొక ఇదేం లేదు సార్. సెకండ్ థింగ్ ఇంకోటండి, నేను ఫోన్ కూడా మోస్ట్లీ ఆఫ్ చేసి నేను ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఏంటంటే నైట్ 10 వరకు ఫోన్ చేస్తున్నారు సార్. 10కి చేసిన వాళ్ళు మళ్ళీ పొద్దున్న 7కి ఫోన్ చేస్తున్నారు. నీ ఎవరు చేశారో వాళ్ళని అంటున్నానండి, అందరినీ అంటలేదు. ఇది కామన్ గ్రూప్గా వీడియో వచ్చేస్తుంది. ఎవరు చేశారో వాళ్ళని అంటున్నాను. పొద్దున్న 7కి ఫోన్ చేసి స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి సార్ అంటారు. నైట్ 10కి పొద్దున్న 7కి స్టేటస్ అప్డేట్ ఉండదు సార్, ఏం ఉండదు కదా. ప్లస్ నేను పొద్దున్న లేచిన దగ్గర నుండి ఈ ఫోన్స్ పేమెంట్స్ గురించి అందరికీ టెన్షన్ అండి. పేమెంట్స్ రాలేదు కాబట్టి మీకు టెన్షన్, నాకు టెన్షన్ అండి. పేమెంట్ వచ్చినంతకాలం బాగానే ఉంది. పేమెంట్ రాలేదు కాబట్టి మీకు టెన్షన్, నాకు టెన్షన్. ఈ టెన్షన్లో మీరు ఫోన్ చేసి మీ ఇబ్బందులు మీరు చెప్తున్నారు. మీ ఇబ్బందికి నేను ఎలా కన్విన్స్ అయిపోవాలో తెలియక నేను ప్రయత్నం చేద్దాం, ఏదో 2 రోజులు అవ్వకపోతున్నాను, 2 రోజులు అని చెప్తున్నాను, అది అవ్వట్లేదు. నేను నెంబర్ ఆఫ్ పోస్ట్పోన్ చేసేప్పటికి మీకు అది నా మీద ఇరిటేషన్ కలిగిస్తుంది. నేను అసలు ముందర పేమెంట్స్ అన్నది క్లారిటీ తెచ్చుకోవడానికి నేను 2 కారణాలుగా క్యాష్ అన్న విషయంలో ప్లస్ పేమెంట్ అన్న విషయంలో ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను సార్. రకరకాల మంది రకరకాలుగా నేను ఫోన్ లేని టైంలో ఏం చెప్పుకున్నా సరే అల్టిమేట్గా ఒకటే సార్, మీ దగ్గర అగ్రిమెంట్ ఉంటుంది, ఆ అగ్రిమెంట్కి నేను పేమెంట్ ఇవ్వాలి. నా అగ్రిమెంట్ అయ్యి ఉంటే దానికి నేను పేమెంట్ ఇవ్వాలి. అంతే సార్. ఆ రెండే విధానాలు. నెక్స్ట్ ఫ్యూచర్ జనవరి తర్వాత నుండి ఉన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను క్యాన్సిల్ చేసేసానండి. అసలు నేను ఇంకా యానిమేషన్లో ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవి తీయదలుచుకోవట్లేదు. మొత్తం ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసాను. నాకు వాటన్నిటికీ పేమెంట్స్ రిటర్న్ ఇచ్చేయమన్నాను. అవి ఒక 4-5 months ప్రాసెస్లో క్యాన్సిల్ చేసిన ప్రాజెక్టుల పేమెంట్స్ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడున్న కంప్లీట్ అయిపోయిన పేమెంట్స్ కూడా 1 month తర్వాత స్టార్ట్ అవుతాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎందుకంటే ఏ ఇబ్బంది పడుతూ చేయదలుచుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరి రూపాయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆఫ్ యానిమేషన్ బిజినెస్ ప్లాన్ అన్న దాని గురించి నేను ఆలోచిస్తానండి. అంతకు మించి వేరే ప్లాన్ నాకేమీ లేదు. నేను అదే దృష్టిలో అన్నీ క్యాన్సిల్ చేసేసి సబ్మిట్ చేసేస్తున్నా కాబట్టి స్టాఫ్ని కూడా తగ్గించుకున్నాను. కొంతమందిని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పంపించాను. ఇంపార్టెంట్ అవసరమైన స్టాఫ్ని ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాను. ఎందుకంటే ఖర్చు బడ్డెన్ పెంచుకుంటే ఆ ఖర్చులో దానికి కంపల్సరీ కట్టాల్సింది కదండి మంత్ అయ్యేప్పటికి. ఆ బడ్డెన్లో పేమెంట్ అడిపోయే బదులు ఇటు మీకు డైవర్ట్ అయినా కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను అది కూడా తగ్గించుకున్నాను. అంతే తప్పితే ఆఫీస్లో జనాలు లేరు, నేను అవైలబిలిటీ లేను, నేను విజయవాడలో లేను, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని చెప్పి వేరే రకంగా పోయే మనిషిని అయితే కాదు సార్. అది మాత్రం 100%. నేను అవైలబిలిటీ లేకపోవడానికి 2 కారణాలండి. ఒకటి, నేను క్యాష్ పని మీద వెళ్ళటం వల్ల ఈ ఫోన్ దగ్గర ఉంటే ఈ ఫోన్ గబుక్కున ఏదన్నా విషయాల్లో తేడా పడి దొరికితే ఈ ఫోన్ దొరికితే అందరి డేటా దొరుకుతుందన్న విషయం. రెండొకటిది, నాకు కంటిన్యూ ఫోన్లు వస్తుంటే నేను ఆన్సర్ చేయడానికి నా లైఫ్ టైం రోజు కాలం సరిపోతుంది కానివ్వండి, నేను చేసే పని మీద నాకు పని అవ్వట్లేదు. ఇంకోటి పెట్టే ప్రెషర్కి ఎవరి ఇబ్బందులు వాళ్ళకి నేను ప్రెషర్ కూడా అనండి, ఎవరి ఇబ్బందులు వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఆ టెన్షన్లో నేను ఏం చేస్తున్నాను, ఏం కరెక్ట్గా చేస్తున్నాను అన్నది నేను మిస్లీడ్ అవ్వడానికి నేను
ఎక్కువ మిస్సెస్ అవ్వడానికి జరుగుతుంది కాబట్టి నేను టోటల్లీ పక్కన పెట్టాను. ఆ టెన్షన్కి, ఆ ప్రెషర్కి నా హెల్త్ పాడు చేసుకుని మీ హెల్త్ పాడు చేసుకోవాలి కదా. మీ క్యాపిటల్కి 100% సేఫ్, అందులో మాత్రం డౌట్ లేదు. నేను రేపు సాయంత్రం నుండి ఓన్లీ ఈవినింగ్ టైమ్సే సార్. ఒక గంట కాలంలో ఉన్న అందరితోనూ 10 నిమిషాలు మాట్లాడతాను. ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటాను. ఒక వారం రోజులు పడుతుందండి నేను మళ్ళీ విజయవాడ వచ్చి సీట్లో కూర్చోవడానికి. నేను ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉన్నాయి. వచ్చినా కూడా నేను విజయవాడలో కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు సార్. ఏదైనా డబ్బులు రావాలి, డబ్బులు నేను ఇవ్వాలి, అంతే. ఈ రెండే మ్యాటర్ సార్. ఖచ్చితంగా నేను ఆ ప్రాసెస్ అయితే చేస్తాను. ఇలా వీడియో బయట పెడుతున్నాడు ఏంటి ఇన్ని రోజుల తర్వాత అని తప్పుగా అనుకోవద్దు. మీకు అర్థం అవ్వాలని చెప్పి పెడుతున్నాను. ఉన్న సిచ్యువేషన్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. అన్నీ A to Z వర్క్స్ అన్నిటినీ కూడా, నెక్స్ట్ కంప్లీట్ అవ్వబోయే వర్క్స్ అన్నిటినీ కూడా ఆపేసి వాటి పేమెంట్స్ కూడా వెనక్కి తీసేసుకుంటున్నాను. వాళ్ళ డిలే ప్రాసెస్ని, అది నేను ఎక్కడ పెట్టినా, అసోసియేట్ ద్వారా పెట్టినా, ఎవరి దగ్గర పెట్టినా సరే డిలే అవుతుంది. ఏదైనా నేను ఈ 1 month తర్వాత నేను సెటిల్ చేస్తాను. 1 month తర్వాత స్టార్ట్ అయ్యి ఒక 4 months 5 months లోపల కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత క్యాన్సిలేషన్, ఇంకా ఫ్యూచర్లో ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ ఫిబ్రవరి తర్వాత ఉండి అవి కూడా క్యాన్సిల్ అయిపోయి వెనక్కి వస్తాయి సార్. థ్యాంక్ యూ అండి. నేను రేపు సాయంత్రం నుంచి నేనే కాల్ చేస్తాను సార్. మీరు ఎవరో ట్రై చేయక్కర్లేదు, నేనే కాల్ చేస్తాను. నేనే అందరికీ ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి 10 minutes మాట్లాడతారు. మీరు ఇంతకాలం నా వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇంకొక 1 month ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏదో ఒక రకంగా మీరు సర్వైవల్ చూసుకోండి. 1 month తర్వాత నేను అందరికీ పేమెంట్స్ అన్నది ఫస్ట్ స్టార్ట్ చేస్తానండి. తర్వాత కంప్లీషన్ అన్నది కూడా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నేనే రేపు ఈవినింగ్ నుంచి నేనే కాల్స్లో అవైలబుల్ ఉంటాను సార్. ఇదే నెంబర్ ఉంటుంది. దీని నుండే నేను ప్రతి ఒక్కరికి ఒక 10 minutes టైం పెట్టుకుని అందరితో మాట్లాడతానండి. ప్రతిరోజు అందరితో పని ఉన్నా లేకపోయినా అందరికీ ఫోన్ చేసి అప్డేట్ లేకపోతే అప్డేట్ ఏం లేదండి అని చెప్తాను. అప్డేట్ ఏమన్నా ఉంటే అప్డేట్ ఏమన్నా ఉందని చెప్తాను. నాకు ఏ రోజు నా చేతికి వస్తాయి వెంటనే ఇమీడియట్గా ఆ రోజు చేస్తాను. ఏదైనా 1 month తర్వాతే పడుతుంది సార్. ఈ లోపలైతే కష్టం అయితే కనుక నేను అదృష్టవంతుడిని, అంతే. ఫస్ట్ నేనే అదృష్టవంతుడిని. మీ పేమెంట్స్కి అయితే మాత్రం ఎవ్వరు ఏం చెప్పినా, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టి ఏం చెప్పినా సరే అనవసరం అండి. ఐఎమ్ ద రెస్పాన్సిబుల్. అండ్ నేను వేరే బిజినెస్ ఏం చేయలేదు. నాకు తెలిసిన దాంట్లో చేశాను. నేను నీళ్లు లేని బావిలో తాడేసి నీళ్లు తోడటం లేదు. నీళ్లున్న బావిలోనే తోడుతున్నాను. నాకు అందటం లేట్ అవుతుంది, అంతే. అది మీరు ఇంకా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుగా ఎవరికన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.